శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రధాన గ్రహాలు అంతగా ఫలితాలను ఇవ్వబోవడంలా మిగతా గ్రహాలన్నీ అనుకూలం అవుతున్నాయి. రాహు గారు లాభస్థానంలో ఉన్నారు, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, తృతీయ స్థానంలో గురువు ఉన్నారు, అలాగే చతుర్థ స్థానంలో బుధుడున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి, మీ కృషి నెరవేరుతుంది, మీ ధైర్యం బాగుంటుంది, మీ పట్టుదల బాగుంటుంది, మీ కోరికలన్నీ చక్కగా తీరేటటువంటి సమయం వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది, ఆత్మసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి వారి పట్ల మీరు చూపించేటటువంటి ఆదరణ భావన ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు బాగా అక్కడికి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. వాహనాల వల్ల కానీ కోర్టు విషయాల వల్ల కానీ అది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశమే. అందులో ఎవరు ఏమి చేయలేరు. ఎంత భగవంతుడి ఆశీస్సులున్నా మనకున్నాయని మనం అనుకుంటాం, కానీ ఎవరితో అయితే మీకు ఆ సమస్యలు ఉన్నాయో, కోర్టు సమస్యలు కానీ ఇలాంటివి కానీ, మరి వారికి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి కదా. కాబట్టి అవి మటుకు చెప్పడానికి రాదు. ఇక్కడ చాలా బలమైన స్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కోర్టుకి సంబంధించిన విషయాలు, అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన విషయాలలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తే. ఇది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి కుజ, రాహు, శని, కేతు ఈ 4 గ్రహాల స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా పఠించండి. వీలైనన్ని సార్లు పఠించండి. వీలైతే గరికతో గణేశునికి పూజ చేసుకోండి. ఇది మీరు స్వయంగా ఆలయంలో అయినా చేసుకోండి అవకాశం ఉంటే, లేదా మీ గృహంలో అయినా చేసుకోండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. మీ మానసికమైన శాంతి పటిష్టం అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఏ ఆటంకాలు అయితే కలుగుతున్నాయో ఏ పనుల్లో అయినా అవి తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలో ఓర్పు కలిగే ఉండండి. బాగున్న విషయాలు ఎలాగో బాగుంటాయి, బాలేని అంశాలు చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలు తగ్గిపోవాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి శని గారికి ఒకసారి స్తోత్ర పారాయణాలు చేయండి, తైలాభిషేకం చేసుకోండి, మరింతగా మీకు శోభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పాలి. ఎప్పుడైనా కానీ 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే ఇక చాలా బాగున్నట్టే లెక్క. ఇటు గురువు గారు బాగున్నారు, అటు శని గారు బాగున్నారు. 2 గ్రహాలు, పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి అంటే ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లా. మీ జీవితాశయం నెరవేరుతుంది. రాశిలో స్వస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. తృతీయంలో బుధుడు ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలండి? ఇంత అద్భుతమైన గ్రహాలు పెట్టుకొని మనము ఇంకా ఎలా ఉంది అని ఆలోచించక్కర్లా, దూసుకొని వెళ్ళిపోవడమే ముందరికి. ఇలా చేసినందువల్ల మీకు అన్ని విధాల ఆత్మసంతృప్తి కనబడుతోంది, అనేక విధాలుగా వృద్ధి కనబడుతోంది. దీనిని మరింత ముందరికి తీసుకువెళ్ళడానికి దైవం యొక్క ఆశీస్సులు కూడా మీకు అవసరం. అవి ఆశీస్సులు ఇవ్వడానికి దైవం చక్కగా గ్రహాల రూపంలో ఉన్నారు. కాబట్టి మీ ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది, ఉపయోగంగా ఉంటుంది, వృద్ధిలోకి వస్తారు, మనశ్శాంతి ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి చాలా వరకు సుఖజీవనం ఏర్పడుతోంది. శుభ కార్యక్రమాల పట్ల చాలా ఉత్సాహం పెరుగుతోంది, చాలా ఆకర్షణ పెరుగుతోంది. చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, దైవారాధన చేసుకుంటారు. అలాగే మీ విల్ పవర్ బాగా పెరుగుతుంది. నేను ఈ పని చెయ్యగలను, అది వరకు ఉన్నటువంటి భయము, బెరుకు సమూలంగా పోయాయనే చెప్పచ్చు. మనస్సు బాగా దృఢంగా తయారవుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ జీవితం బాగుంది. పితృవర్గ రీత్యా బానే ఉంది అని చెప్పచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఈవేళ మటుకు బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. కోర్టు విషయాలలో మటుకు ఏ అన్నదమ్ములని, ఎటువంటి పరిస్థితులని నమ్మద్దు, జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలా ఆలోచించుకుని పరిహారం చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి. పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నా, పోలీస్ స్టేషన్లలో కేసులున్నా, ఏది అయినా కానీ జాగ్రత్తే. అయితే సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది,
పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంది, రాజకీయ నాయకుల రీత్యా బాగుంది. ఇలా చాలా అంశాలు మీకు సంతృప్తినిచ్చేవిగా ఉన్నాయి కాబట్టి ఈ మిగతా అంశాలలో ఎక్కడన్నా అసంతృప్తి ఉన్నా అది మీరు చేసేటటువంటి స్తోత్ర పారాయణాల వల్ల భగవంతుని యొక్క ఆశీర్వచనాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి చాలా చాలా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది, చంద్రుడి యొక్క స్థితి బాగుంది. అంటే లలిత కళలు బాగుంటాయి. ఈ కళారాధన వల్ల లేదా కళా పోషణ వల్ల లేదా స్వయంగా కళాకారులైనట్టయితే వాళ్ళ కళ వల్ల వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత ఉంది. కానీ మిగతా విషయాలలో చిన్న రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి బుధుడు కూడా ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందిని ఇస్తున్నారు, బద్ధకాన్ని ఇస్తున్నారు. కొంచెం బద్ధకం ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే మిగతా గ్రహస్థితుల అననుకూలతకి గాను మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి? ఇష్టదేవతారాధన ఇది తప్పనిసరిగా పాటించండి. అలాగే దుర్గ పూజ చెయ్యండి, ఇది చాలా చెప్పదగ్గ సూచన. శివారాధన చేసుకోవడం, శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా చాలా వరకు మీ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రకాలైనటువంటి ఓర్పు, అంటే అన్ని రకాల అంశాల పట్ల ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు టైం అంత బాగాలేదు కాబట్టి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. రాశిలోనే ఉన్నటువంటి కుజకేతువులు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో శని, అసలు ఈ 4 గ్రహాలు మిమ్మల్ని పెడుతూ ఉంటాయి ఇబ్బందులు. గురువు గారు కానీ, రవి కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీకు చాలా చాలా మేలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ శుభాశుభ మిశ్రమం అన్నదానికి ఒక కంట నీరు, ఒక కంట పన్నీరు అని చెప్పచ్చు. కొన్ని రకాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా ఇబ్బంది పెడతాయి. భార్యాభర్తల మధ్య వ్యవహారాలన్నీ కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. సరిగా పడదు, ఇంట్లో గోల ఉండడానికి అవకాశం ఉంటుంది, దుఃఖం ఉండడానికి అవకాశం ఉంటుంది, కలహాలు జరుగుతూ ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి తప్పనిసరిగా వెళ్ళే పరిస్థితి ఏర్పడుతోంది. వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ ఇతరత్ర పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. ఇదంతా అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది. ఇప్పుడు వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అనే ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి? ఆరోగ్యాన్ని చూసుకోవాలి కదా, లేదా భార్యా బిడ్డల్ని చూసుకోవాలి కదా, లేదా ఇక్కడ ఇంకొక వ్యవహారాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇలాగా రకరకాల ప్రశ్నలు ఉదయించి చాలా చాలా దిగులు పడుతూ ఉంటారు. ఈ ఆటంకాలన్నీ ఇలా కనిపిస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, అయినా వెళ్ళాలి. ఇలా సంకట పరిస్థితి ఏర్పడేటటువంటి ఇలాంటి వాటి వల్ల నలిగిపోతూ ఉంటారనమాట. గురుబలం చాలా బాగుంది. గురువు గారు లాభస్థానంలో ఉన్నారు, అనేక విధాల లాభాలు ఇస్తారు ఆయన. ఈ లాభాలని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఏ విధంగా వెళ్ళాలి, ఎవరికి ఈ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాలి, ఏ రకంగా మనం మేనేజ్ చేసుకోవాలి, ఇలాగా మీరు ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా వరకు సమస్య తీరుతుంది. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, జపం చేయించుకోవడం కానీ, హోమం చేయించుకోవడం కానీ చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఏదో ఒకటి పాటించండి, మీ శక్తానుసారం పాటించండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. శుభం. కన్యారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. నవమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో రవి బాగున్నారు, షష్టంలో రాహు బాగున్నారు. ఇలా బాగున్న గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. కానీ రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి, వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క స్థితి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతోంది. వాహనాల అమ్మకం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే స్థిరచరాస్తుల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఏమీ విజయ సంకేతాలు కనబడడం లేదు. ఆస్తి విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. మీకు ఉద్యోగంలో అధిక బాధ్యతలు మీకు ఏర్పడి వాటిని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించగలరు అనేటటువంటి ప్రశంసలు లభిస్తున్నాయి. నిజానికి మీరు నిర్వహిస్తారు కూడా. కేవలం ఏదో ఉబ్బేసేటట్టుగా ఎవరు ఏమీ పనులు చెప్పట్లేదు మీకు.
మీ యొక్క శక్తి యుక్తులను అనుసరించి మాత్రమే మీకు అధిక బాధ్యతలు ఇస్తున్నారు. వీటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇందుకు గాను దశమంలో ఉన్నటువంటి రవి గ్రహం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది మటుకు తప్పదు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అంతే, అలాగే ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలియజెప్పాను, చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలియజెప్పాను. వీటిని పాటించండి. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్త, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఎంత మంచి కాలం నడుస్తోంది అంటే లాభస్థానం యోగిస్తోంది, దశమ స్థానం కూడా బాగుంది, అలాగే నవమ స్థానం బాగుంది, షష్ఠ స్థానం బాగుంది. ఇన్ని స్థానాలు బాగుంటున్నాయి అంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానం కూడా శుక్రాచార్యుల వల్ల యోగిస్తూ ఉండడంతో విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేది కనిపిస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా ధనం వచ్చేది కనిపిస్తోంది. మీ సమస్యల పరిష్కారానికి ఏవైతే మొండి సమస్యలు ఉన్నాయో ఆ పరిష్కారానికి మీరు కృషి చెయ్యండి. మీకు అనేక విధాల అభివృద్ధి పదం అనేది కనిపిస్తూ మానసికమైన సంతృప్తి కనిపిస్తుంది. అంటే ఏ పనులు ఆగిపోలేదు, మీకు అన్ని పనులు చేపట్టిన ప్రతి పని ముందరికెళ్తోంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయావకాశాలు ఉన్నాయి అనే సంకేతాలు వస్తున్నాయి. ధనం వస్తోంది. అలాగే బంధువులు చాలా తృప్తిగా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుకోని విధంగా శాంతి పెరుగుతోంది. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. అలాగే భక్తి రూపకంగా చాలా ఆధ్యాత్మిక మార్గంలో ముందరికెళ్తున్నారు. మొండి బాకీలన్నీ వసూలవుతున్నాయి. మొండిన పడ్డ పనులన్నీ అయిపోతున్నాయి. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. మీరు ఏది కోరుకుంటే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఆ దిశగా మీరు కృషి చెయ్యండి పనులకి అని చెప్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. ఇది ఎప్పటికీ చేసుకుంటూ ఉండవలసినటువంటి పరిహారం కాబట్టి దీన్ని దినచర్యలో ఒక భాగంగా, మీ పూజలో ఒక భాగంగా ఏర్పాటు చేసేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మనోబలం పెంచుకోవడం కొరకు అనేక రకాలుగా ప్రయత్నాలు చెయ్యాలి. గురువుగారి యొక్క స్థితి అష్టమ స్థానంలో ఉంది. ఉద్ధాన పతనాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. రాహు అర్ధాష్టమంలో ఉన్నారు, శనిగారు పంచమంలో ఉన్నారు. ఇవి ఏవి కూడా అంత పూర్తిగా శుభకరమైనటువంటి ఫలితాలలో లేవు. మరి దశమంలో కుజకేతువులు ఉన్నారు. అయితే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే సరిపోతుందా అంటే ఇది ఒకటి సరిపోదు. కాస్త మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాభాల బాటలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా మీరు ఓర్పు కలిగే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే నవగ్రహ శాంతి చేయించుకోండి. అది జపాల ద్వారా చేయించుకుంటారా, హోమం ద్వారా చేయించుకుంటారా, స్తోత్ర పారాయణాల ద్వారా చేసుకుంటారా, దానాల ద్వారా చేసుకుంటారా, మీ శక్తిని బట్టి మీరు చేసుకోండి. ఇది మటుకు తప్పనిసరిగా చేసుకోవలసినటువంటి పరిహారంగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే గరికతో గణేశునికి స్వయంగా పూజ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. ఇంట్లో అయినా చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళైనా చేసుకోండి. చాలా వరకు మీ కష్టం అనేది ఏంటో అది తీరిపోయి మీ మనసుకి ఆనందం కనిపిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అనుకూలమైన కాలం. రాహు గారి బలము, గురువు గారి బలము, ఈ రెండు చాలు. అసలు ఏమీ లేని దానికన్నా రెండు గ్రహాలు బాగున్నాయంటే చాలా బాగున్నట్టు. ఆ రెండు గ్రహాలు కూడా గోచార రీత్యా పెద్ద గ్రహాలు అవ్వడం అనేది చాలా శుభకరమైనటువంటి విషయం అని చెప్పాలి. దైవ కార్యాలు చేస్తారు, పెద్దల యొక్క వాక్కుని ఆచరిస్తారు, పెద్దల్ని గౌరవిస్తారు. అంటే వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. గౌరవించడం అంటే ప్రతి వాళ్ళు గౌరవిస్తారు. ప్రత్యేకంగా గౌరవించడం అంటే ఆ మాటని అర్థం తీసుకోకూడదు. వాళ్ళ మాటని మనం ఆచరించడమే వాళ్ళని గౌరవించడం కింద లెక్క. ఆచరిస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉంటాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. మీ మనోబలం పెరుగుతుంది. సంకల్ప సిద్ధి జరుగుతుంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. స్నేహితుల యొక్క రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి. పూర్వం దూరమైన స్నేహితులు ఇప్పుడు దగ్గర అవుతారు. అలాగే పితృవర్గ రీత్యా
కొన్ని రకాలైనటువంటి హెచ్చరికలు చెయ్యండి, జాగ్రత్తగా ఉండమని. ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మీరు మీ పితృవర్గానికి తెలియచేయండి. ఇక అన్ని విషయాలలోనూ గురుబలం చాలా అద్భుతంగా కనిపిస్తోంది, రాహుబలం చాలా అద్భుతంగా కనిపిస్తున్న కారణం చేత అనేక రకాలుగా మనశ్శాంతి ఉంటుంది. అభివృద్ధి మీ కృషి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కృషి చేయండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింత శుభ ఫలితాలు పొందండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా చేస్తే మీకు కొన్ని పనులు అవుతాయి అంటే పరిహారాలు చేసుకుంటే అవుతాయి, శివారాధన చేసుకుంటే అవుతుంది, శివుడికి అభిషేకం చేసుకుంటే అవుతుంది. ముఖ్యంగా పసుపు నీటితోనూ విభూది నీటితోనూ లేదా విభూతితోనూ అభిషేకం చేయించుకోండి. చాలా చాలా మంచిది. ఎన్ని కష్టాలు తీరిపోతాయంటే అన్ని కష్టాలు తీరిపోతాయి. శనిగారి బలం చాలా బాగుంది, అధిపతి శివుడే కాబట్టి ఇక్కడ మరింతగా మీకు ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రాచార్యుల వారి బలం బాగుంది, రవి గారి బలం బాగుంది. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలు అన్నమాట. వ్యాపారం బాగుంది, రాజకీయం బాగుంది, అలాగే సంతానం పట్ల చక్కటి సంతృప్తి ఉంటుంది, విజయావకాశాలు బాగున్నాయి. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల పట్ల చాలా చక్కగా వ్యవహరిస్తారు, తోటి ఉద్యోగస్తులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, మనోబలం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దైవ కార్యాలు కూడా చేయండి, మరిన్ని శుభకరమైన ఫలితాలు మీకు ఉండడానికి అవకాశం ఉంది. ఇది తప్పనిసరిగా పాటించండి. యోగా చేయండి, శివారాధన చెయ్యండి, చాలా వరకు మనోబలం పెరుగుతోంది, మీ యొక్క ఆశయాలు సిద్ధించే సమయం దగ్గర పడుతోంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి శుక్రాచార్యుల వారి బలం బాగుంది, గురువుగారి బలం బాగుంది, బుధుని యొక్క బలం బాగుంది. అయితే జాగ్రత్తలు జాగ్రత్తలే, అలాగే పరిహారాలు పరిహారాలే. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. శుక్రాచార్యుల వారు బాగున్నారు, మీకు మాతృవర్గ రీత్యా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. అలాగే రుణభారాలు ఏమన్నా ఉంటే తీరిపోతాయి, కొత్త రుణాలు దొరుకుతాయి, అనుకోని విధంగా ధనం వస్తుంది. అలాగే గురుబలం చాలా చాలా బాగున్నందువల్ల మీకు సంతాన రీత్యా బాగుంటుంది. ఏదైనా మంత్రోపాసన ఉన్నట్టయితే చాలా అద్భుతమైన మనశ్శాంతి ఉంటుంది. గురువుగారి యొక్క 9వ దృష్టి మీ రాశి మీద పడుతూ ఉన్నందువల్ల అనుకూలమైనటువంటి మార్పులు, అనుకూలమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మిగతా అన్ని విషయాలలో ద్వితీయంలో శనిగారు ఉన్నారు, ఇబ్బందులే కదా. రాశిలో రాహు ఉన్నారు, ఇబ్బందులే కదా. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు, ఇబ్బందులే కదా. అంటే ఇవన్నీ ఇబ్బందులు ఉంటూనే మీరు చేసుకునేటటువంటి పరిహారాల వల్ల ఈ నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్స్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభాశుభ మిశ్రమాలు ఉన్నప్పుడు ఫలితాలు కొన్ని పరిహారాలు చేసుకుని వాటిని అభివృద్ధి మార్గంలోకి ఫలితాలు వచ్చేటట్టుగా తీసుకెళ్ళాలి. అందుకు కృషి అవసరము, పరిహారాలు అవసరము, ప్రవర్తన కూడా అవసరం. అలాంటి ప్రవర్తన ఈరోజు మీకు ఉండాలి. ఓర్పు కలిగి ఉండండి, పరిహారాలు చేసుకోండి. అలాగే ఏ విషయంలోనూ తొందరపడి మీ నిర్ణయాలని బయట పెట్టద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత బాగలేదు. ఏ ఇద్దరు వ్యక్తులనైనా కూడా విడదీసేటటువంటి అపోహలు కలగజేసేటటువంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయి. గురుబలం బాగుంది కదా, అన్ని విధాలా బాగుండిపోతుందని చెప్పడానికి రాదు. కొన్ని రకాలైనటువంటి కష్టాలు కనిపిస్తున్నప్పుడు ఆ కష్టం పడిన తదుపరి మీకు అయ్యేటటువంటి జ్ఞానోదయం గురుబలంగా కూడా చెప్తాము. ఈ జ్ఞానోదయం అవడానికే గురువుగారు మనకేమి చేయకుండా ఉన్నారేమో అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. అతి జాగ్రత్తలతో ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతితో ఉండగలరు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా పనులున్నాయి అని చెప్పచ్చు. అంటే శుభాశుభ మిశ్రమాలే, చాలా బాగుంది గ్రహస్థితి అని చెప్పడానికి రావట్లా. కానీ షష్ఠస్థానము యోగిస్తోంది, సప్తమము యోగిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే 2 రాసులు 3 గ్రహాలు యోగిస్తున్నాయో ఈ సప్తమ భావ ఫలితాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. అలాగే షష్ఠభావ ఫలితాలు ఆల్రెడీ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం.
వృద్ధి చెందుతున్నాయి. ధనము రావడం కానీ, ఆరోగ్యం సమకూరడం కానీ, విజయావకాశాలు ఉండడం కానీ, మిత్రుల సహాయ సహకారాలు లభించడం కానీ, శత్రువుల సంఖ్య తగ్గడం కానీ ఉంటూనే ఉన్నది. ఇప్పుడు అదనంగా ఇవాళ మనకి ఈ సప్తమ భావం కూడా వృద్ధి చెందుతోంది. అంటే ప్రజా సమూహాల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుండడము, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండడము, అన్యోన్యత పెరగడము. పూర్వం అంత అనుకూలత లేదు. కాస్త 2-3 రోజుల క్రితం వరకు కూడా భార్యాభర్తల మధ్య అనుకూలత కోసం ఓర్పు కలిగి ఉండండి అనే చెప్తూ వచ్చాం. కానీ ఇవాల్టి రోజున కొంచెం పర్వాలేదన్నమాట. అలాగే వ్యాపారస్తులు బాగున్నారు, ఆదాయ మార్గాలు బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి ఇంకా కొంచెం మీ కృషి ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత కృషి చేస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడనివి ఇప్పుడు కొంచెం పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం ఆశాభావం అన్నమాట. ఇవన్నీ కూడా మీకు మనసుకి కొంచెం సంతృప్తి కలిగించే అంశాలు. మిగతా విషయాలలో కుటుంబ విషయంలోనా, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలోనా, దూర ప్రయాణాల విషయంలోనా, స్థానచలనం విషయంలోనా, మాతృవర్గ రీత్యానా, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, గురుబలం లేదు. ఈ కారణం చేత యోగా చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.